దాతల సహకారంతో ఒంగోలులో అన్న క్యాంటీన్లు తెరుచుకున్నాయి. ప్రతిరోజు మధ్యాహ్నం నిరుపేదల ఆకలిని ఇక్కడ దాతలు ఆకలి తీరుస్తున్నారు. ప్రస్తుతం దానికి కొంతమంది ఇక్కడ అన్న క్యాంటీన్ దాతలతో అందిస్తున్న వారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి ప్రయత్నించుదాం. సార్ చెప్పండి, మీరు ఇది అన్న క్యాంటీన్లు మళ్ళీ రీఓపెన్ చేశారు. ఈరోజు మీ యొక్క దాతృత్వం ఇస్తున్నారు, ఏంటి ఎలా చూస్తున్నారు? గవర్నమెంట్ అన్న క్యాంటీన్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ మంచి కార్యక్రమానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉంది. అంతేకాకుండా పేదవాళ్ళ యొక్క ఆకలి తీర్చడానికి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి కూడా మేమందరం కూడా చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. అంతేకాకుండా మా సహకారం, నా వంతు సహకారంగా నేను కూడా ముందుకు వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి నాకు భగవంతుడు కూడా సహకరించాడు. అంతేకాకుండా ఇంకా ఎంతోమంది ఈ విషయంలో అన్నా క్యాంటీన్కి సంబంధించి అందరూ కూడా సహకరించాలని ముందుకు రావాలని కోరుకుంటూ నేను థ్యాంక్స్ తెలియజేస్తూ ఉంటున్నాను. మీరు చెప్పండి, గత ప్రభుత్వంలో రాగానే ఈ అన్న క్యాంటీన్లు మూసేసింది. ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది దాతల సాయంతో అన్న క్యాంటీన్ నడుపుతున్న పరిస్థితి కనపడుతుంది. మీరు ఎలా చూస్తారేంటి? చాలా మంచిది సార్. ఇప్పుడు ఏంటంటే మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే ప్రజల ప్రభుత్వం వచ్చిందని మనం అనుకుంటున్నాము. అన్న క్యాంటీన్ అనేది, అన్నదానం అనేది ప్రతి ధర్మంలో కానీ ప్రతి మనిషి కానీ దానికి సహకరించడం చాలా పెద్ద మాట అన్నమాట. దానికి అలాగే ప్రభుత్వం దీని గురించి శ్రద్ధ తీసుకొని మళ్ళీ అన్న క్యాంటీన్ రీఓపెన్ చేసి నడిపిస్తుందంటే మనం అందరం కలిసి మన వంతు మన సహకారం ఎట్టగైతే మన బాబురావు అన్న గారు చేశారో ఒక స్ఫూర్తిలాగా తీసుకొని ప్రతి మనిషి దానికి మనం ముందుకు వెళ్ళాలన్నమాట. చాలా మంచి ఇది జరుగుతుంది. ఇది కంటిన్యూగా ఇలాగే జరుగుతూ ఉండాలని మనం ఆశిస్తున్నాం భగవంతుతో. సార్ మీరు చెప్పండి, ప్రతిరోజు కూడా రోజువారీ కూలీలు కావచ్చు, మధ్యతరగతి ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి భోజనం చేస్తే పరిశ్రమ పడుతుంది. వాళ్ళ ఆకలి కూడా ఇక్కడ తెచ్చుకుంటున్నారు. దీనిపై ఏమంటారు? ముందుగా అందరికీ నా నమస్కారాలు. గత నెల రోజుల నుంచి ఒంగోలు 4 అన్నా క్యాంటీన్లో కూడా నిత్యం మధ్యాహ్నం ప్రతి అన్నా క్యాంటీన్ దగ్గర 500 మంది తగ్గకుండా టోటల్గా 2000 మందికి పైన ప్రతిరోజు ఈ దాతల సహకారంతో నిత్యం వచ్చి ఏ టైంలో వచ్చినా కూడా 2 గంటల దాకా 2:30 దాకా వచ్చినా కూడా లేదనకుండా గతంలో 2014 నుంచి 19 దాకా ఎట్లా జరిగిందో అట్లానే మళ్ళీ ఆగస్టు 15 నుంచి కూడా మళ్ళీ అన్నా క్యాంటీన్ రీఓపెన్ అవుతున్నాయి. ఈ లోపల మనం ఏం చెప్పారంటే మన దామచల జనార్దన్ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే ఈ ఆగస్టు 15 దాకా మీరు అందరూ దాతల సహకారంతో తలా ఒకరోజు మీకు చేతనే కాటి మీరు సహాయం చేయండి. దానికి తగ్గట్టు మేము కూడా స్పాన్సర్షిప్ ఇచ్చేవాళ్ళు చాలా ముందుకు వస్తున్నారు. ఇలా ఏంటంటే ఆగస్టు 15 దాకా కూడా మేమందరం కూడా అబ్బూరి వెంకటరావుని కానీ, వాళ్ళ సుబ్బారావుని కానీ, పాపారావు గారు కానీ, మా అనంతమ్మ గారు అందరూ కూడా తలా ఒక చేసి మా చేతనే కాడికి సహాయం మేము కూడా స్వచ్ఛందంగా డైలీ నిత్యం ఇక్కడే ఉంటా దాన్ని పర్యవేక్షిస్తూ చాలా జాగ్రత్త చూసుకుంటా ఎటువంటి వచ్చిన అన్నదాత తినే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అందరినీ నిదానంగా ఓపిక కూర్చొని ప్రశాంతి తినండి అని చెప్పి అందరు మా కుర్రోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరూ సహకరిస్తూ ఉన్నారు. ఎట్టి బస్సులు మొత్తం 10 మంది కుర్రోళ్ళు డైలీ ఇక్కడ పెరుగు దగ్గర కానీ వాటర్ హీటింగ్ కానీ వడ్డించే వాళ్ళు కూడా మొత్తం స్వచ్ఛందంగా మన కుర్రోళ్ళు వడ్డిస్తున్నారు. ఇది మొత్తానికి ఒక పక్క ఈ అన్న క్యాంటీన్లు చూస్తే రోజువారీ కూలీలు, ఇదే విధంగా వాచ్మెన్స్, ఇక ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ ఆకలి తీర్చుకునే పరిస్థితి పడుతుంది. కొంతమంది ఉన్నారు. అమ్మ మీరేం చేస్తున్నారమ్మా? డిపోలో పనిచేస్తుంటాను. 2 నెలల నుంచి ఇక్కడ భోజనం పెడుతున్నారయ్యా. డిపోలో పనిచేస్తూ ఇక్కడ భోజనం చేస్తున్నాము, మంచిగా పెడుతున్నారు. అన్న క్యాంటీన్ ఉంటే చాలా బాగుంటుంది. ఎంతమంది ఆకలితో చచ్చిపోయే వాళ్ళకి మంచిగా ఆహారం అందిస్తున్నారు. మంచినీళ్ళు, భోజనం, చక్కని భోజనం పెడుతున్నారు. ఇంకా చాలా మాకు ఎంతో గొప్పతనం చేశాడు ఆ చంద్రన్న. మంచిది. మీరు చెప్పండి, గత ప్రభుత్వంలో ఈ అన్న క్యాంటీన్లు రద్దు చేశారు. ఇప్పుడు మళ్ళీ దాతల సాయంతో కూడా ఈ అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నారు. మీరు ఎలా చూస్తున్నారు ఏంటి? గత ప్రభుత్వంలో కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏం జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిందో లేదో కానీ మన ఇంకా అన్నా క్యాంటీన్ అమలు చేయడానికి లేదు. కానీ మన దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు సొంత నిధులతోటి ఈ అన్నా క్యాంటీన్ని అమలు చేస్తున్నారు. అలాగే దాతల సహకారంతో ఇలా కార్యక్రమాలు ఎంతో ఘనంగా అమలు చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు. అలాగే దీన్ని అమలు చేస్తున్న మేనేజ్మెంట్ గారికి కూడా చాలా ధన్యవాదాలు. మీరు చెప్పండి, మీరేం చేస్తారమ్మా? మేము కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తాము. ఈ 3 నెలల కాడి నుంచి అన్న క్యాంటీన్ ఓపెనింగ్ అయిన కాడి నుంచి నాకు చాలా హ్యాపీగా ఉంది. పేదలందరూ కూడా కడుపు నిండా భోజనం తింటున్నారు. అదే ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలపాలా. గత ప్రభుత్వంలో పేదలకు అన్నం పెట్టేవాళ్ళు లేక అన్నా క్యాంటీన్లు నడపకుండా చాలామంది పేదలు తిండికి జరక్క చాలా ఇబ్బందులు పడ్డారు.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రావడం వల్ల మా అన్న దామచల్ల జనార్దన్ గారి చొరవతో అన్నా క్యాంటీన్లు ఒంగోలు కూడా మళ్ళీ మొదలుపెట్టారు. ప్రస్తుతం అయితే దాతలతో జరుగుతుంది అన్నా క్యాంటీన్. మా కోరికల్లా ఇది అన్నా క్యాంటీన్ అనేది గవర్నమెంట్ కింద పెట్టి గవర్నమెంట్ నిధులతో 3 పూటల భోజనం పెడితే ఇంకా బాగుండిద్దని మనసారా కోరుకుంటూ మా దామచల్ల జనార్దన్ గారికి తెలియజేస్తున్నాం. ఇది మొత్తానికి ఒంగోలులో ఇప్పటివరకు అన్న క్యాంటీన్లు రోజువారీ దాతల సహాయంతో ఇప్పటివరకు ఈ అన్న క్యాంటీన్లు నడుస్తున్నాయి. ఇప్పటికైనా ఇటు గవర్నమెంట్ ఆధ్వర్యంలో 3 పూట్ల ఇటు అన్నం పెండించాలని కూడా అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఇది ఇటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో జయరాం, బిగ్ టీవీ ఒంగోలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.